హలో అందరికీ, దమ్ బిర్యానీలోకి మంచిగా సెట్ అయ్యే ఒక చికెన్ కర్రీ చెప్పనా. ఫస్ట్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ టొమాటో పేస్ట్ చేసుకుందాం. 1 ఆనియన్ 1 టొమాటో కొంచెం సోంపు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇది 1/2 kg చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని కాగినాక ఆవాలు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ఆనియన్, ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలానే ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా అందులో నుంచి బయట వచ్చేసిందంటే అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు. చూసారా ఎలా వచ్చిందో ఆయిల్ అంతా. ఇప్పుడు మనం ఇందాక మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు అలానే రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ దీన్ని వేసి బాగా కలిపేసి అలానే ఉడకనిద్దాం. చూసారా అందులోంచి కొంచెం వాటర్ అయితే వచ్చింది, అదంతా ఇంకిపోయే వరకు ఉడకనిద్దాం. అప్పుడే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అలానే 2 స్పూన్స్ ధనియాల పొడి. ఇప్పుడైతే వీటిని బాగా కలిపి అలానే ఉడకనిద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు అయితే పక్కన హాట్ వాటర్ అయితే మనం కాంచుకోవాలి. ఇప్పుడు ఆ హాట్ వాటర్ని ఈ చికెన్ బాగా ఫ్రై అయి ఉంటుంది కదా, అందులో మనకి ఎంత కావాలో అంటే థిక్గా కావాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే బాయిల్ చేశాను. సో ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయిపోయినట్టే. ఈ చికెన్ కర్రీని మీరు దమ్ బిర్యానీ, రాగి సంగటి లేదా రైస్ ఆర్ ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.